ఇక ఇదొకటి మస్తు ఆకర్షించింది నన్ను. அம்பேத்கரை படிச்சேன். ஏன் சாதியை ஒழிக்க வேண்டும்? சாதியினால் என்னுடைய அம்மா கொலை செய்யப்பட்டார். அப்பொழுதுதான் அம்பேத்கரை உள்வாங்கினேன், பெரியாரை உள்வாங்கினேன். எப்பொழுது? என்னுடைய 14 வயதில். 15 வயதில் நான் படித்தது இன்ஜினியரிங் அல்ல, ஸ்போர்ட்ஸ் கோட்டால என்னுடைய சொந்த முயற்சியில் மேடம் ஜெயலலிதா அவர்களால் உருவாக்கப்பட்ட சிஎம் சீஃப் மினிஸ்டர் ஸ்காலர்ஷிப்ல தமிழ்நாட்டில் 3 பேரை ஒரு ஆளா சென்னையோட ஸ்போர்ட்ஸ் ஹாஸ்டல்ல எனக்கான கல்வியை நானே உருவாக்கியவன். நான் ஏழைதான், ஆனால் வேலை தெரிந்தவன். படிச்சுக்கிட்டே இருப்பேன். அப்பொழுதுதான் அம்பேத்கர் ఆయన కన్నీళ్ళే సాక్ష్యం. ఆయన అనుభవించిన వివక్షకు. దళితుడు ప్రస్తుతం విజయ్ పక్కనే రైట్ హ్యాండ్ గా ఉంటున్నాడు. ఎమ్మెల్యే గెలిచిండు. దళితుడు విజయ్ పక్కనే కూర్చుంటున్నాడు. బీటెక్ చేసిండట. ఈయన అద్భుతమైన విజయం సాధించిండు. ఆయన ఇస్తున్న స్పీచ్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళ నుండి కారుతున్న నీళ్లే ఆయన ఎంతటి వివక్ష అనుభవించిండు, ఎన్ని రకాల వేదనలు అనుభవించిండు అనే దానికి సాక్ష్యం. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ కేబినెట్ లో కూడా ఉండబోతున్నాడనే ఒక సమాచారం. మొదటి గెలుపులోనే మంత్రిగా ఉండబోతున్నాడనే ఒక సమాచారం. కేవలం పెరియర్ అంబేద్కర్, ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, లౌకికత్వం, దేశ ప్రజలంతా సమానం, దేశ ప్రజలంతా సమానంతో పాటు భారతదేశంలో ఉన్న కులాలకు సామాజిక న్యాయం, ఈ అంశాలతోటే టీవీకి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. రామ జపం చేయలేదు, కృష్ణ జపం చేయలేదు, యేసుక్రీస్తు జపం చేయలేదు, అల్లా జపం చేయలేదు. కేవలం ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, ఈ 2 అంశాలే టీవీకే పార్టీని ఆకాశం అంత ఎత్తున నిలబెట్టినాయి. ఇక మనోళ్ళు అత్తరు గుడి అన్న గుడి, మన గుడిని కూల్చిన్లన్నా ఎందుకు కొర్రుతారో అర్థం కాదు, దేనికి పిచ్చెక్కిస్తానో అర్థం కాదు. మన దేవుళ్ళకి ఏదో అయిపోతుందని చెప్తా అంటారు. ఏ దేవునికి ఏం కాదు. దయచేసి తెలంగాణ ప్రజలు పోయినసారి 8 ఎంపీ సీట్లు ఆ బీజేపీకి తలగబెట్టిండ్రు, 8 ఎమ్మెల్యే సీట్లు ఆ బీజేపీకి తలగబెట్టి. కానీ ఈసారి మాత్రం ఆ తప్పు చేయదు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టమన్నా 2 చేతులు ఎత్తి దండం పెట్టు. మన యువకులు ఆ పిచ్చిలో పడకండి. ఇక తమిళనాడు చూసి నేర్చుకోరు. మన దేవాలయం అన్నా అనగానే కథం వీడి రాత్రికి అన్నం తినకుండా మంచిదే కానీ గుడ్డలు అందుకొని ఉరికేటట్టు ఉన్నాడు. అది వద్దు. యువకులు ఇక్కడ ఎమ్మెల్యేలు కావాలి, యువకులు ఎంపీలు కావాలి, యువకులు ముఖ్యమంత్రులు కావాలి. కానీ ఇక్కడ యువకులు మతోన్మాదులు మాత్రం కావాలి. అదొక్కటి నేను కోరుకుంటాను. మనకు రాముడు సమానమే, కృష్ణుడు సమానమే, యేసు ప్రభు సమానమే, అల్లా సమానమే. మనం ఏ దేవులమైనా మొక్కే స్వేచ్ఛ మనకు ఉన్నది. ఈరోజు పొద్దున చర్చికి పో, సాయంత్రం గుడికి పో, మళ్ళీ తెల్లారులైతే మసీదుకు పో, నీ ఇష్టం, అది నీ మత విశ్వాసం. కానీ దేవుళ్ళ పేరుతోటి మత పిచ్చిని రాజేసి ఆ మైకంలో పడద్దు.